ముందుగా అసలు అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా అల్లు అర్జున్ 22nd ఫిల్మ్గా రావాలి. కానీ అట్లీ ఆ ప్లేస్లో వచ్చేశారు. పోనీ 23rd మూవీకైనా అవుతుంది అనుకుంటే ఇప్పుడు ప్రాజెక్టే షెల్వ్ అయిపోయింది. డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేర్చుకుని మనం టాపిక్కి వెళ్ళిపోదాం. అలవైకుంఠపురం లాంటి సినిమా బ్లాక్ బస్టర్ అయ్యాక కూడా త్రివిక్రమ్ గారి మూవీ కేవలం ఒకటే రిలీజ్ అవ్వడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, నేను స్టార్ హీరోతోటే వర్క్ చేయాలని త్రివిక్రమ్ గారు అనుకోవడం. 2, పవన్ కళ్యాణ్ రీమేక్ మూవీస్కి రైటర్గా ఉండడం. అలవైకుంఠపురంలో తర్వాత గుంటూరు కారం ముందుగా ఒక కథతో అనుకున్నారు. దాని తర్వాత ఇంకో కథతో మూవీని తీశారు. ఇప్పుడేమో ఏకంగా హీరోయే మారిపోయాడు. అసలు ఈ ప్రాజెక్ట్ షెల్వ్ అయిపోయిందని కన్ఫర్మ్గా ఎలా చెప్తున్నామంటే మనకు ఆల్రెడీ తెలిసిందే. ఈ మూవీ కుమారస్వామిపై స్పెషల్ అటెన్షన్ ఇస్తూ మూవీ అయితే ఉండబోతోంది. ఈ మూవీకి టైటిల్గా గాడ్ ఆఫ్ వార్ అని కూడా ఫిక్స్ అయిపోయారట ఆల్మోస్ట్ కూడా. సో ఈ మైథలాజికల్ డ్రామా మూవీని 2 yearsగా త్రివిక్రమ్ రెడీ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల అల్లు అర్జున్ పక్కకు తప్పుకున్నాడు. వేరే డైరెక్టర్తో చేసే ఛాన్స్ కోసమే ఈ మూవీని పక్కన పెట్టారని చెప్తున్నారు. కానీ ఆ డైరెక్టర్ ఎవరనేది ఇప్పటివరకు అయితే తెలీదు. కానీ త్రివిక్రమ్ ఇప్పుడు ఎన్టీఆర్తో చేస్తున్నట్టు వినిపించడం కాదు, ఆల్మోస్ట్ కన్ఫర్మ్. ఎందుకంటే ప్రొడ్యూసర్ నాగవంశీ మై ఫేవరెట్ అన్న అని రాసి ఒక కుమారస్వామి మంత్రాన్ని పోస్ట్ చేశారు. ప్రొడ్యూసర్ నాగవంశీ ఎన్టీఆర్ని తారక్ అన్న అని పిలుస్తారని వాళ్ళిద్దరు ఎంత క్లోజో చాలాసార్లు చెప్తూ వచ్చారు. వాళ్ళ ప్రొఫైల్ పిక్ చూడండి ఒకసారి. ఎన్టీఆర్ ఇంకా నాగవంశీ పక్కపక్కనే ఉంటారు. సో ఇంకా ప్రొడ్యూసరే ఇలా స్టోరీలు ట్వీట్లు పెట్టాక మనకి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసేసినట్టే అది అల్లు అర్జున్తో కాదు, మనకి ఎన్టీఆర్తో త్రివిక్రమ్ గారి మూవీ ఉండబోతుందని. సో మరి ఎన్టీఆర్తో త్రివిక్రమ్ మైథలాజికల్ మూవీ ఎప్పుడు అఫీషియల్గా అనౌన్స్ చేస్తారో చూడాలి. సో ఇవాళ అప్డేట్ మాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.